ఇప్పుడు ఆ మ్యానరిజమ్స్ కొన్ని చెప్పావు కదా, ఇలా చేతులు ఇవి అవి అంటే అది చాలా డీటెయిల్డ్గా, చాలా అంటే నువ్వు చేసినంత పర్ఫెక్ట్గా చాలా మంది ఎంతమంది చేసినా కూడా ఎవరు చేయలేపారు. అంతే. ఎన్నిసార్లు జగన్ గారి వీడియోలు చూసావు ఇవన్నీ పట్టుకోవడానికి? లేదు, వీడియోలో అయ్యింది అంటే కదా జగన్ గారిని ఆ మ్యానరిజం తెలుసుకోవడానికి ఆయన్ని చూడాలి కదా. మనం చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏం మాట్లాడతాడు, మీడియా ముందు ఎలా ఉంటాడు, అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆ చంద్రబాబు గారు చిన్నప్పుడు నా చిన్నతనం నుంచి చూస్తున్నాం. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, పిల్లలు చూస్తున్నారు. బాబు గారు ఎలా వస్తారు, టంట వస్తారు, టంట అనుకుంటూ, ఏ తమ్ముడు ఏం చేస్తున్నావు చెప్పు, ఈసారి మనం అధికారంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా మనం ఏంటో చూపిస్తాం. ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఏంటండి కొడతారా అండి, మా సత్తా మేము చూపిస్తాం. ఏ తమ్ముడు జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇప్పుడు చూడ వాయిస్ వాళ్ళ మెయిన్ రీజన్ అంటే మనం అభిమానించాలి. ఇప్పుడు జగన్ గారు అంటే ఎంత అభిమానం ఎంత ఉంటే ఆ క్యారెక్టర్ చేసామో, బాబు గారు అంటే కూడా అంత అభిమానం ఉంటేనే ఆ వాయిస్ పట్టుకోగలం. ఎప్పుడైనా సరే మనం ఒక మనిషి మీద అభిమానం చూపిస్తేనే ఆ క్యారెక్టర్ని మనం తీసుకోగలం, లేదంటే అది కుదరదు, చేయలేము దాన్ని. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మైల్ ఫకీర్ ఉన్నాడు, అద్భుతమైనటువంటి బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీర్ విలన్. ఇప్పుడు ఆ మైల్ ఫకీరు ఎన్నో వేశారు నాటకాలు. ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కరళ ద్రమిష్టిని మచ్చ మశీష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాత ప్రయాణి హచనున్న స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బేరణ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తేనే కదా ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకమేం నాకు అంటే పాత్రని తీసుకోగలిగితేనే, పాత్రలోకి లీనమైపోతేనే, ఆ పాత్రలో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తేనే ఆ వాయిస్లో డెప్త్ అయినా, డైలాగులో విధానమైనా, క్యారెక్టర్లోనైనా ఏదైనా మనం తీసుకోగలం. ఇప్పుడు మైల్ ఫకీర్ లాంటి వ్యక్తిని ఆ విధంగా చేయగలం. అంటే క్యారెక్టర్ ఏదైనా సరే ఆ పాత్ర మనం తీసుకోగలగల, అప్పుడే వస్తాయి. పాట అయినా, డైలాగ్ అయినా, అటు మిమిక్రీ అయినా. ఇప్పుడు చంద్రబాబు గారిని చేసాం, ఇప్పుడు జగన్ గారిని చేస్తాం. ఆయన ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మీ అందరూ కూడా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి అవ్వకి, ప్రతి చెల్లెమ్మలకి, అక్క చెల్లెళ్ళకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్. ఇట్లా అంటే మనం తీసుకునే పాత్ర ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తేనే వాడు నటుడు అవుతాడు. యాక్చువల్గా జగన్ గారి స్కిట్స్ చాలా ఎన్ని చేసి ఉంటావు నువ్వు? చాలా 370 300 పైన, 350 370 అట్లా 370 పైన. అందులో ఫస్ట్ చేసిన స్కిట్ నీకు గుర్తుందా? అంటే ఫస్ట్ చేసిన స్కిట్ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా, గుర్తుందా? అంటే ఎక్కువ చేసావు కదా, మర్చిపోయి. అంటే అన్నగారి స్కిట్లు చాలా చేసేసానండి. అలాగే గగన్ గ్యారేజ్ అని లోకేష్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. గగన్ గ్యారేజ్ అని చెప్పి గగన్ గ్యారేజ్ ఒక వీడియో చేసాం. అవును, చూసాను నేను. అంటే వీడియో కాదు, డెమో, ఒక డెమో చేసాము. అది లోకేష్ గారు కూడా మాట్లాడారు దాని గురించి. అలాగే ఇక గ్యాంగ్స్ ఆఫ్ గగన్ అని చెప్పేసి వెబ్ సిరీస్లు, అలాగే డెమోస్ అని, ఇటుపక్క షార్ట్స్, ఇలా బోల్డ్ అని చేసేసాం. అందువల్ల ఎక్కడ ఏంటి నాకే అర్థం కావట్లా. కాదు అంటే ఇవన్నీ చేసినప్పుడు యాక్చువల్గా అల్టిమేట్గా అవతల వాళ్ళు అయితే అఫెండ్ అవుతారు, డెఫినెట్గా అఫెండ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ప్రైజ్ చేస్తూ చేసింది ఏం కాదు, పార్టీ ప్రచారంలో, తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా నువ్వు ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్గా నువ్వు చేసింది. అవును సార్. కానీ అవి ఎవరు చేయించారు ఏంటి అవన్నీ పక్కన పెట్టేసి చేసిన వ్యక్తి ఇతను చేశాడు కాబట్టి మమ్మల్ని, మా అన్నని, మా జగన్ అన్నని ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడనో, లేకపోతే వ్యంగ్యంగా చేస్తున్నాడనో, వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నాడు అని చెప్పి ఒక రకమైన అఫెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా.
అలాగే ఎవ్వరు ఎవరు అవ్వలేదు ఎందుకు అవ్వలేదంటే ఒకవేళ జగన్ అన్న ఇలా చేస్తే ఎలా ఉంటదని నువ్వు చూపించే తమ్ముడు. అంటే మా జగన్ అన్న ఎప్పుడు ఒక సీరియస్ ఒక విధానం, ఆయన ఒక పొలిటికల్ గా ఆయన విధానంలో వెళ్తుంటారు. ఒకవేళ జగన్ అన్న ఇలా కూడా చేస్తుంటే అది ఎలా కామెడీగా ఉంటుందో నువ్వు చూపించావు. సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టండి, రాజకీయాలకు అతీతంగా ఇది పక్కన పెట్టండి, కానీ ఆ క్యారెక్టర్ని అంత బాగా తీసుకొని మీరు మమ్మల్ని కూడా నవ్విచ్చే ప్రయత్నం చేశారు. అన్న మీద అభిమానం ఉంది ఎవరికి, వాళ్ళకి, నాకు ఉంది, నేను చేయగలిగాను. అన్న కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుందని మీరు చేసి చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇంకంటే ఏం కావాలి. యాక్చువల్గా ఇవి చూసిన తర్వాత చంద్రబాబు గారి వరకు వెళ్ళిందా ఇది? అందరికి వెళ్ళింది. బాబు గారు దగ్గరికి వెళ్ళింది, చంద్రబాబు గారు చూశారు. లోకేష్ గారు అయితే డైరెక్ట్ గా ఒక స్టేజ్ మీద మాట్లాడారు నా గురించి పర్టికులర్ గా. ఏమన్నారు? ఒక తమ్ముడు జగన్ గారి లాగా గెటప్ వేసి వైట్ షర్ట్ వేసి చాలా బాగా చేస్తున్నారు తమ్ముడు అని చెప్పి అన్నగారు, లోకేష్ అన్నగారు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టం, చంద్రబాబు గారు అన్న ఇష్టం. అటు సినీ ఫీల్డ్ లో ఇప్పుడు 16 సినిమాలు రిలీజ్ కొన్నాయి, 16 మూవీస్ రిలీజ్ కొన్నాయి. అప్కమింగ్ 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రమోషన్. ఒక పెద్ద సినిమా థియేటర్ ముందుకు వస్తుంది, మన ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. మంచి క్యారెక్టరు. అయితే అందులో బట్టలు ఉండవు, ఓన్లీ గోచిపాతే ఉంటది. గోచిపాత ఉంటది, వితౌట్ బట్టలు లేకుండా ఒక గోచిపాత పెట్టుకొని సినిమా మొత్తం 2 గంటల సినిమా యాక్ట్ చేశా. అది కూడా బయటకు వస్తుంది. రేపు ప్రమోషన్ లో దిగేస్తాను అదే గెటప్తో ఆంధ్రాకి వెళ్తున్నా. గోచిపాత పెట్టుకొని ఆంధ్రాకి వెళ్తున్నా. ఈ జగన్ వ్యక్తున్నట్టున్నారు అనుకుంటారేమో, కానీ అది రాజకీయంగా ఏమైనా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి నిన్న. సో కూటమి అనేది క్లీన్ స్వీప్ చేసింది. అసలు వైసీపీ వాళ్ళు ఊహించిన విధంగా, అంటే వాళ్ళు ఓడిపోయినా గౌరవప్రదంగా 60, 70, 80 సీట్లు వస్తాయని అనుకున్నారు. అవి కూడా రాకుండా మరి 11 అంతవరకే వాళ్ళు పరిమితం అయిపోయారు. జగన్ గారు కాకుండా 10 అంతే కదా? జగన్ గారితో సహా అనుకుంటా. లేదు 11 మంది. జగన్ గారు కాకుండా 10 మంది గెలిచారు. సో ఇలాంటి సమయంలో ఒకవేళ జగన్ గారి క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఒక సినిమా నటుడిగా గోచి పెట్టుకుని వస్తున్నాడంటే మళ్ళీ అది వేరే విధంగా సంకేతాలకు వెళ్ళే అవకాశం ఉందేమో. అంటే జనాలు ఆ పరిణితి ఉందంట. ఇప్పుడు ఈ మాటకు ఒకటే నేను మాట చెప్తున్నా, ప్రజలు ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంటారు. మిగతా వాళ్ళే అతి ఉత్సాహంతో మాట్లాడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, అతి ఉత్సాహంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది, వాళ్ళు మేధావుల కంటే అతి మేధావులు. మేధావులు వేరు, అతి మేధావులు వేరు. ఈ మేధావులు మాట్లాడినా అతి మేధావులు మాట్లాడినా ఇద్దరికి దెబ్బలే. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజల్ని నిర్ణయించలేం మనం. వాళ్ళు ఎప్పుడు క్లీన్ గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి అనేది క్లియర్ గా తెలుసు. ప్రజలకి ఏం కావాలో ప్రజలకి క్లియర్ గా తెలుసు. మనమేదో డబ్బులు ఇచ్చో, లేకపోతే మనమేదో మీటింగ్లు పెట్టో, మనమేదో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, మనమేదో ముందిచ్చి స్టేజ్ల మీద కూర్చొని మాట్లాడితే సరిపోదు. మనం అనుకుంటాం మనం బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసాం, సారసేస ఇచ్చేసాం, మనం చెప్పే మాటలకి ఉరుతులు ఊగుతున్నారు, డీజే పెట్టించాం, జనాలు వస్తున్నారు కదిలని. నా జనానికి ఏం కావాలో తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక జనాభాను కాబట్టి, నేను జనాల్లో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు జనం గురించి తెలుసు. ఇప్పుడు పొలం పని చేసేవాడు, బర్రెలు కడ పేడెత్తేవాడికి కష్టం తెలుసు, కడుపు ఆకలి తెలుసు. ఏసీలో కూర్చున్న వాళ్ళకి తెలియదు. సో జనాల్లో పరిణితి ఉంది. నటుడిగానే చూస్తారంటారు. నటుడిగానే చూస్తారు, రాజకీయ నాయకుల్లాగానే చూస్తారు. జగన్ గారు పాత్ర చేసిన మీకు రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే మీరు ఒక నటుడిగానే భావిస్తారా? మేము ఎప్పుడు నటులేమండి, రాజకీయాలం కాదు. రాజకీయాలు అనేవి ఇప్పుడు లేవు. ఇప్పుడు మాకు దాంతో అవసరం కూడా లేదు. ఇప్పుడు ఓన్లీ నటులమే. ఒకవేళ ఆ సమయంలో, అంటే జగన్ గారి క్యారెక్టర్ టీడీపీ వాళ్ళకి చేస్తూ ఉండే సమయంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారి క్యారెక్టర్ కూడా మాకు చెయ్యండి, ఇలాంటి స్కిట్స్ చేస్తాము అని అనుంటే చేసేవారా? అది పరిస్థితులు బట్టి. అది పరిస్థితులు. ఇప్పుడు ఒక నటుడుగా, అంటే అప్పుడు పరిస్థితులే సరే అన్ని అనుకూలిస్తే అవుతాయి, అది వేరే విషయం కాదంటలేదు. ఒక నటుడుగా చేయాలని తపన అయితే మీకుందా? వాళ్ళు రమ్మని వస్తేనే చేస్తాం. ఓకే చేయగలుగుతారు. ఇప్పుడు వాయిస్ వినిపించాను కదా, చంద్రబాబు గారి వాయిస్ కూడా వినిపించాను. చెయ్యడానికి మీకైతే సమ్మతి ఉంది అని అంటున్నాను. అంతే ఉంటదండి, ఉంటది. అంటే మీరు ఆలోచించేది ఎప్పుడు ఒక నటుడుగా. నేను ఎప్పుడు నటుడిని. ఆ పార్టీ వాళ్ళు పిలిచినా, జగన్మోహన్ రెడ్డి అన్న పిలిచినా, చంద్రబాబు అన్న పిలిచినా,
లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న వచ్చి ఈ స్కిట్ చేయవా సునీల్ అని అన్నా కూడా పార్టీలకి ఎప్పుడు మేము అతీతులమే. మాకు కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలు ఇవి ఉండకూడదు. ఈ 4 మాకు ఉండకూడదు. ఓకే. మేము ప్రజల మనుషులమి. రాజకీయ నాయకులైనా నటులైనా ప్రజలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ప్రజల ఆస్తులు. రాజకీయ నాయకులైనా నటులైనా ప్రజల ఆస్తులు. కులాలు ఈ కులాలు నటులకి